హాయ్ గాయ్స్, నేను మీ యేసు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ యేసు. ప్రజెంట్ అయితే మనం పాండిచేరిలో ఉన్న సాధన ఫారెస్ట్కి అయితే వచ్చాం. ఇక్కడైతే వెగనిజం అనేది బాగా ఎక్కువ. అంటే ఫారెస్ట్ని వీళ్ళందరూ కలిపి కాపాడేస్తారు. చాలామంది ఇక్కడ నివసిస్తారు. 60 దేశాల నుంచి వచ్చి ఫారినర్స్ కానీ మన ఇండియా వాళ్ళు కానీ అందరూ అయితే ఇక్కడ 1 డే 2 డేస్ అలా స్టే అయితే ఉంటారు. చాలామంది కూడా ఇక్కడ ఇయర్స్ అలా స్టే అయితే ఉంటారు. మీకు దీని గురించి మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు వెగనిజం అంటే ఎవరు, వీళ్ళు ఎలా ఉంటారు, అసలు ఏమేమి తింటారు అనేది మొత్తం డీటెయిల్గా మీ అందరితో అయితే షేర్ చేసుకుంటా. చలో ఇంకెందుకు లేట్, మరి పదండి. ఆల్మోస్ట్ సైకిల్ రైడ్ చేసి 15 రోజుల దగ్గరగా అయ్యింది. మళ్ళీ ఇప్పుడైతే సైక్లింగ్ చేస్తున్నా. ప్రజెంట్ మనం అయితే సాధన ఫారెస్ట్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మా ఇంటికాడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉంది. అక్కడైతే వ్యాగనిజం అనేది ఉంటుంది. ఫుల్ వీడియో చూడండి, మీ అందరికీ మంచి కంటెంట్ అయితే ఉంటుంది. పాండిచేరి వచ్చిన వాళ్ళు ఎవరైనా తప్పకుండా విజిట్ చేయవలసిన ప్లేస్ ఇది. ఈ వెళ్ళే రోడ్డు చూడండి ఎంత బాగుందో. మొత్తం ఇక్కడికి వెళ్ళడానికి 2 రూట్స్ అయితే ఉంటాయి. ఒకటి తార్ రోడ్డు, 2 ఇలాంటిది ఆఫ్ రోడింగ్. నేనైతే ఆఫ్ రోడింగ్లో వెళ్తున్నా, ఎక్స్పీరియన్స్ బాగుంటుందని. కానీ చాలా దారుణంగా ఉంది. అంతే, అప్పుడప్పుడు అలాంటివన్నీ సాహసాలు చేయాలి కదా. ఇలా కష్టపడకపోతే మీకు నేను ఏం చూపెడతా. మొత్తం ఇంకా మన బుజ్జిగాన్ని అయితే ఇక్కడ పెట్టేసి అయితే మనం అయితే వెళ్ళిపోతున్నాం లోపలికి. చూడు, పవర్ బ్యాంక్ ఒకటి మర్చిపోయా. ఛార్జింగ్ ఎంతసేపు ఉంటుందో కూడా తెలియదు. ఇక్కడ ఏంటంటే 0 క్రైమ్ రేట్, 0 వేస్టేజ్ అయితే ఉంటుంది. స్టార్టింగ్లోనే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇలా ఎంత 0 వేస్టేజ్ అంటే టైర్స్తో. ఇదిగోండి ఎంత చక్కగా చేశారు చూడండి, చాలా అందంగా ఉన్నాయి కదా. విజిటర్స్ ఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఇక్కడికి విజిటర్స్ ఎప్పుడైనా రావచ్చు. ఇది నార్మల్ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 4 వరకు మీరు ఎప్పుడైనా రావచ్చు. మార్నింగ్ అయితే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ పెడతారు 6కి, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ అయితే డిన్నర్ పెడతారు. ఆ టైంలో మీరు ఎప్పుడైనా రావచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడికి ఎవ్రీ ఫ్రైడే వస్తే కనుక మార్నింగ్ అరవేళ నుంచి డైరెక్ట్ బస్ అయితే ఉంటుంది. ఇక్కడికి టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మొత్తం ఏమంటారు అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుని మీకు తెలుసుకోవాలంటే అరవేళలో ఫ్రైడే స్టార్ట్ అవ్వండి. అక్కడైతే బస్ అయితే ఉంటుంది, ఫ్రీ బస్సే. మళ్ళీ నైట్ డిన్నర్ చేసి వాళ్ళే ఫ్రీ బస్లో డ్రాప్ చేసి విజిటర్స్కి అయితే ఎప్పుడైనా ఆల్వేస్ వెల్కమ్ అంట. ఆల్వేస్ వెల్కమ్ విజిటర్స్కి. ఇక్కడ స్టే చేయాలంటే కూడా 1 డేకి మనీ అయితే ఉంటుంది. అది మీకు ఎంతో నేను చెప్తాను చూడండి. ఇక్కడ ట్రాంపోలియన్ ఉంది, అదిగో ఆ ట్రాంపోలియన్. ఇలా అయితే ఒక వే, ఇలా అయితే ఒక వే, ఇంకా అక్కడ చాలా అయితే చాలా ఉన్నాయి. చెప్పాను కదా, మీ అందరికీ స్టే చేయాలంటే ఇక్కడ పర్ పర్సన్కి 600 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నేను మీకు లాస్ట్లో చెప్తా ఇక్కడ స్టే చేయాలో వద్దా అనేది. Trees are points that the earth rides up on the sky. మొత్తం ఇక్కడైతే వెల్కమ్ అనే లాంగ్వేజ్తో అన్నీ రాశారు. ఏ లాంగ్వేజెస్ అయితే అన్నీ ఉంటాయి, అన్ని లాంగ్వేజెస్లోని ఇక్కడ వెల్కమ్ అని రాశారు. ఇదిగోండి
మన తెలుగు స్వాగతం, ఇంగ్లీష్, ఇంకా మన తెలుగులో చాలా లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. అవన్నీ ఇక్కడైతే రాశారు. నాకు తెలిసి ఒక పార్టీ హాల్ టైప్ అనుకుంటా. ఇక్కడ ఏమైనా మీటింగ్స్ అయితే జరుగుతాయి అనుకుంటా. వీళ్ళకి మొత్తం చూడండి ఎంత బలం ఉంది. ఇవన్నీ సిట్టింగ్ ప్లేసెస్. ఇక సాధన ఫారెస్ట్ గురించి మొత్తం అంతా ఇక్కడైతే ఉంది. ఇండియాలో ఉంటుందంట. ఇక్కడైతే మొత్తం డీటెయిల్గా అంతా రాసి పెట్టారు చూడండి. ఫుడ్ ప్లేస్ మాట ఇది. ఫుడ్ డొనేషన్ ఎవరైనా చేయాలనుకున్న డొనేషన్. ఇదంతా ఒక ఫారెస్ట్ అంట. ఇక్కడైతే ఏమేమి ఉంటాయి అన్నీ రాశారు చూడండి. ఇగో బిఫోర్ అయితే ఇలా ఉండేదంట, ఆఫ్టర్ వీళ్ళు వచ్చిన తర్వాత ఇలా అయింది. కమ్యూనిటీ లివింగ్ అంట. ఇక్కడ ఫారినర్స్ అందరూ వస్తారు. ఇక్కడ మీకు చెప్పాం కదా వాటర్ కూడా జీరో వేస్టేజ్ అని. ఇదిగో వాటర్ని అయితే ఇలా పోస్తుంది. ఆర్గానిక్గా చేసుకున్న ఇది హ్యాండ్ వాష్ది. ఇది ఇంకా జీరో వేస్టేజ్ అన్నమాట. ఈ వాటర్ కూడా ఏం వేస్టేజ్ అవ్వదు. అలాగా అలా వెళ్ళిపోతాయి ప్లాంట్స్లోకి. ఇంకా అక్కడ ప్లాంట్స్ అయితే తయారవుతాయి. జీరో వేస్టేజ్ ఆఫ్ వాటర్ ఇదంతా మొత్తం. ఇక్కడైతే చాలామంది వస్తారు. ఇవన్నీ అయితే పంజాబ్ నుంచి వచ్చారు. అంటే థ్యాంక్ యూ. 1.5 month అయిందంట పంజాబ్ నుంచి వచ్చి ఇక్కడ స్టే చేస్తున్నందుకు. ఎక్స్పీరియన్స్ అనేది కొత్తగా ఉంటుంది ఇక్కడ ఉంటా జనాలకి. అంటే ఎప్పుడు ఆ పొల్యూషన్, ఆ ట్రాఫిక్, ఆ బైక్స్, కార్స్ అవన్నీ కాకుండా ఇక్కడ ఏమి ఉండవు. ఓన్లీ వాకింగ్. ఇక్కడ ఫుడ్ కూడా ఎలా వండుతారంటే న్యాచురల్గా వచ్చిన చెట్ల నుంచే వండుతారు. అంటే లైక్ ఇప్పుడు మనం తినే కూరగాయల్లో కొన్ని కూరగాయలే వండుతారు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే మీట్, నాన్ వెజ్ అవన్నీ ఏంటంటే తినరో ఇల్లు. అసలు లాస్ట్లో చెప్తా వీళ్ళకి మొత్తం. వర్షం పడితే ఈ ఫారెస్ట్ ఇంకా అందంగా ఉంటుంది. ఈ ఫారెస్ట్ అని కాదు, ఏ ఫారెస్ట్ అయినా అందంగా ఉంటుంది. చూడండి. వీళ్ళైతే ఇప్పుడు ఫుడ్ కట్టెల పొయ్యి మీద వాడుతున్నారు. మన అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు, నాన్నమ్మ వాళ్ళు అయితే ఎలాగైతే ఉండేవారు అలా అయితే వాడుతున్నారు. సోలార్ ప్యానల్స్ పెట్టిన కాడి నుంచి అలా అయితే ఈ వరకు అయితే ఇదో సైకిల్స్. ఈ సైకిల్స్ ఇలా తొక్కుతూ ఉంటే దీంట్లోంచి కరెంట్ సప్లై అయ్యి అక్కడైతే ఫైర్ బర్న్ అవుతుంది. అలా అయితే వరకు ఉండేవారంట. ఇప్పుడైతే సోలార్ ప్లేట్స్ అవన్నీ పెడతాం వల్ల ఇంకా దీన్ని యూజ్ చేయట్లేదు. ఇగో ఫుడ్ ఏమైనా వండిన తర్వాత మిగిలిపోయిన ఏమైనా ఉంటే అదైతే కౌస్కి పెడతాకి. ఇంకోటి ఏమో కంపోజిషన్ చేస్తారు వాళ్ళు. అంటే మనం తినేసిన ఫుడ్ ఏమైనా వేస్ట్ అయితే కనుక దాన్ని కంపోజిషన్ చేస్తారంట. ఈ వాటర్ ఏంటనుకుంటున్నారు? నార్మల్ వాటర్, వెనిగర్. ఇది బూడిది. ఈ బూడిది ఎక్కడి నుంచి వస్తుందంటే మనం ఫుడ్ వండుతాం కదా. ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు కట్టెల పొయ్యి మీద వండుతున్నారు. ఆ కట్టెల పొయ్యి నుంచి వచ్చిన బూడిది వచ్చి కొబ్బరి చీపురుతో ప్లేట్లన్నీ కడుగుతారంట. వాటర్లో ఒక నిమ్మకాయ వేసి వెనిగర్ వేసి ఉంచుతారు. ఇంకా ఈ వాటర్లో ప్లేట్లన్నీ కడుగుతాము. దీంట్లో వెనిగర్ వాటర్లో అయితే బౌల్స్ అన్నీ పెడతారు. ఇంకేమన్నా కెమికల్స్ ఏమన్నా ఉన్నా కానీ క్లియర్ అయిపోతాయి. ఇది ఇక్కడైతే వీళ్ళు ఫుడ్ సెక్షన్ అన్నమాట. ఇదంతా వీళ్ళైతే స్టోరేజ్ రూమ్, కిచెన్. ఇక్కడైతే వంటలు అయితే చేస్తారు. మన అమ్మమ్మ వాళ్ళు, మన నాన్నమ్మ వాళ్ళు అయితే ఎలాగైతే కట్టెల పొయ్యి మీద ఉండేవారు వీళ్ళు కూడా ప్రజెంట్ అదే వాడతారు. ఏమి వేస్టేజ్ అయితే ఉండదు, అసలు జీరో వేస్టేజ్. మళ్ళీ ఆ బొగ్గులు అన్నిటిని చూసారు కదా, మీకు ఆల్రెడీ చూపించాను కదా. ఆ బొగ్గుని మళ్ళీ వీళ్ళకి ప్లేట్స్ అవన్నీ క్లీన్ చేస్తానికి వాడతారు మొత్తం. మళ్ళీ ఆ వాటర్ కూడా ఫెసిలిటీస్ చూస్తారు కదా. ఇగో ఇక్కడ ఆ వాటర్స్. వర్షం వస్తే బల్ల ఉందబ్బా. చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ అయితే వచ్చారు ఇక్కడికి. చూడండి ఇక్కడైతే ఫుడ్ కూడా పెడుతున్నారు మొత్తం. బ్రో హాయ్ బ్రో, మీట్ మై ఫ్రెండ్స్. హాయ్. ఫుడ్ అయితే కూడా పెడుతున్నారు ఇక్కడ. ఆఫ్టర్నూన్ లంచ్. ఇది వచ్చేసి దాల్. ఇంకెక్కడ
ఈ చిన్న టమోటా అవన్నీ ఉన్నాయి. ఏంటో వీటిలో కానీ టేస్ట్ చేస్తే ప్రేయర్ జరుగుతాయంట, ఆ తర్వాత తినాలి. ఫుడ్ అయితే పెట్టారు. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకు ఎస్పెషల్లీ నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. ఎప్పుడైనా వస్తే కనుక మీరు కూడా ఇలాంటి ఫుడ్ ట్రై చేయండి, టేస్ట్ నచ్చుతుంది. ఎందుకంటే మొత్తం ఆర్గానిక్గా అంతా పండించి వీళ్ళే ఇక్కడ తయారు చేస్తారు. ఇక్కడ నుంచి బయట నుంచి ఏం ఐటమ్స్ లోపలికి రావు, ఇక్కడ మొత్తం అంతా ఇక్కడే తయారవుతుంది. వీళ్ళు చూడండి, ఒక్క పర్సన్ అయితే వెగన్ డైట్ ఫాలో అవుతే కనుక 4000 వాటర్ అయితే సేవ్ చేస్తారంట, 20 kg గ్రెయిన్ అయితే సేవ్ చేస్తారు, 3 మీటర్ స్క్వేర్ ఫారెస్ట్ ల్యాండ్, 9 kgs ఆఫ్ CO2 అంట. ఇక్కడ అయితే చూడండి, గ్లోబల్ యావరేజ్ వాటర్ యూజెస్ ఆఫ్ 1 kg ప్రోడక్ట్ అంటే 1 kg వాటర్ ప్రొడ్యూస్ అవడానికి ఇంత అయితే అవుతుంది. క్యాబేజ్ తయారు అవడానికి 237 లీటర్స్, పొటాటోకి 287 లీటర్స్ అంట. అలా కౌ మిల్క్స్ అయితే 1020 లీటర్స్. ఇంకా చూడండి, చికెన్ మీట్ అయితే 4325 లీటర్స్, బటర్ తయారవడానికి 5553 లీటర్స్, 5553 లీటర్స్. ఇంకా పిగ్ మీట్, కౌ మీట్ అయితే చూడండి ఎంత అయితే ప్రొడ్యూస్ అవుతుందో, 15415 లీటర్స్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే బాగా స్పెషల్, వాష్రూమ్స్లోంచి ఎటువంటి స్మెల్స్ అయితే కానీ ఏం రావంట. ఒక అన్న ఉన్నాడు నాకు, అంటే వేరే బ్రో నాకు సజెస్ట్ చేసింది అయితే సాయితేజ బ్రో. చాలా థ్యాంక్ యూ బ్రో, ఇంత మంచి ఫారెస్ట్ని సజెస్ట్ చేసినందుకు. మీ అందరికీ చెప్తున్నా కదా, పాండిచేరి ఎవరన్నా వచ్చి ఉంటే కనుక తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. లైఫ్లో బెస్ట్. బయట ఎక్కడో రూమ్స్లో ఒక 600కి 1000కి ఉండే బదులు ఒక 1 డే ఈ వాతావరణంలో ఉంటే మీకు అదో ఫీల్ వేరే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఇక్కడ అందరూ పడుకోవటానికి అయితే ఇలా అయితే ఉంటాయి. 1 స్టే 2 స్టేస్ అయితే ఉంది మొత్తం. ఇంక ఇలా ఉంటుంది ఇక్కడైతే, చాలా బాగుంటుంది పీస్గా. మీకు పీస్ కావాలంటే డెఫినెట్లీ ఈ ఫారెస్ట్ని విజిట్ చేయాలి. ఇక్కడ నుంచి ఎయిర్ సర్క్యులేషన్ బాగుంటుంది, పాత్రలాగా పెడతారు. హీట్ ఎక్కడికి ఎస్కేప్ అవ్వకుండా పాత్రలోకి మాత్రం వెళ్తుంది. ఆ కిందేమో యాష్ అంతా కలెక్ట్ అవుతుంది. దీన్ని ప్లేట్స్ అన్ని క్లీన్ తీసుకొని ఇక్కడ ప్లేట్లు అవి క్లీన్ వెనిగర్ వాటర్, కొద్దిగా స్పేస్ కింద లగేజ్ అది పెట్టుకోవడానికి. అన్ని మెటీరియల్స్ రీసైకిల్ మెటీరియల్స్. ఇదేమో టెట్రా ప్యాక్స్ ఉంటాయి కదా, టెట్రా ప్యాక్స్ అంటే పాల కార్టన్లు, జ్యూస్ కార్టన్లు, ఫ్రూటీ అవి ఉంటాయి కదా. ఆ టెట్రా ప్యాక్స్ని కంప్రెస్ చేసి ఇట్లాగా టైల్స్ లాగా చేసి 15 years బ్యాక్ వేసింది. ఇంకా అలాగే నేను షెడ్ అనుకున్నాను. షెడ్ కాదు, టెట్రా ప్యాక్స్ చేసిన మెటీరియల్. పైన అలా గ్యాప్స్ ఉంటాయి ఎయిర్ ఫ్లో కోసం. డబల్ రూఫ్ లాగా ఉంది చూసారా, ఒక రూఫ్ ఉంది డబల్ రూఫ్ లాగా. అక్కడి నుంచి హాట్ ఎయిర్ ఎస్కేప్ అవడానికి. సమ్మర్లో కూడా ఫ్యాన్ లేకపోయినా లైట్లు లేకపోయినా మొత్తం అంతా కూల్గా ఉంటుంది, ఎయిర్ సర్క్యులేషన్ బాగుంది. మొక్కలు చూడండి కొండల పైన నాటారు. ఇది ప్లాంటింగ్ చేసే పద్ధతి. అలా ఒక ట్రెంచ్ తవ్వుతారు. ఓకే, ఒక ట్రెంచ్ తవ్వి మనకైతే మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు అన్నయ్య. ఇక్కడైతే 0 వేస్టేజ్, 0 అంటే 0. ఇక్కడ మీరు ఇలా షెడ్స్ చూస్తున్నారు కదా, ఆ షెడ్స్ వచ్చేసి మనకి మనం ఈ మ్యాంగో ప్యాకెట్స్ అయితే తాగుతాం కదా, ఫ్రూటీ ప్యాకెట్స్, వాటితో రీసైక్లింగ్ చేసి వాటితో చేశారు. ఇంకోటి అయితే టైర్స్తో చేశారు షెడ్ని. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా మీరు వాలంటరీ కింద రావాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయొచ్చు. ఇక్కడ పాండ్ ఇలాంటి సాధన ఫారెస్ట్ మొత్తం మన ఇండియాలో 5 అయితే ఉన్నాయంట. ఎక్కడెక్కడంటే మేఘాలయలో 3, మన
తమిళనాడులో 2 అరవల్లిలో. ఇది ఒక పెద్ద కమ్యూనిటీ. ఎవరన్నా ఇక్కడ వచ్చి ఉండాలనుకుంటే ఉండొచ్చు. కొత్త ఎక్స్పీరియన్సు. మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. నాకు ఒక అన్న చెప్పింది ఏంటంటే అన్న 3 years నుంచి ఇక్కడ ఉంటున్నాడంట. 1 year మేఘాలయలో ఉన్నాడు, ఇంకో 2 years ఇక్కడ. మస్త్ బలం లైఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. ఇంకోటి చూపిస్తున్నా మీకు. కింద బండి చక్రాలు కనపడుతుంది. ఎద్దుల బండితో కట్టారంట ఇది ఇల్లు. 4 వరకు ఉండమన్నాడు. టైం వచ్చి 3 అవుతుంది. నేనైతే ఇంటికి వెళ్ళిపోతా. ఫారెస్ట్ ఏరియా కాబట్టి మళ్ళీ రైడ్ చేసుకుని సైకిల్ రైడ్ కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇంటికైతే వెళ్ళిపోతున్నాను నేను. చలో ఇంటికి వెళ్ళిపోతాం. అన్న అయితే బాగా చెప్పాడు, నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక్కడ దేన్ని వేస్ట్ చేయరు. ప్లాస్టిక్ చాలా తక్కువ వాడతారు ఇక్కడ. సో ప్లాస్టిక్కే వాడరు అనుకోండి. చలో 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 బాయ్ బాయ్ సాధన ఫారెస్ట్. మనకి ఇలా ఎంట్రన్స్ అవగానే ఇలాంటి చక్కటి వుడెన్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఈ వుడెన్ బ్రిడ్జ్ని క్రాస్ చేసుకుని మనం అటు సైడ్కి అయితే వెళ్ళాలి. చుట్టూ అడవి, మధ్యలో చిన్న చిన్న ఇలాంటి పార్కులు. ఇవి చూస్తే నాకు ఏం గుర్తుంది తెలుసా, మా అమ్మమ్మ కూడా ఒక గెస్ట్ హౌస్ అయితే ఉంటుంది, పాల్వెల్లి రిసార్ట్స్. మీ అందరికీ పేరునే ఉంటారు. అదైతే గుర్తొస్తుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకు తెలిసి మీరు ఇలాంటి టెక్నాలజీ ఎప్పుడు చూసుంటారో అలా ఉంది ఇక్కడ. చూడండి, తాటి గరికమ్మలతో ఎంత బాగా డిజైన్ చేశారు చూడండి. చూడటానికి చాలా అందంగా ఉంది. నేను అసలు ఇక్కడ దగ్గరకు వచ్చేదాకా ఈ గేట్ క్లోజ్ చేస్తారు అనమాట. ఈ దగ్గరకు వచ్చేదాకా చూడలేదు నేను ఇది ఇంత ఎలా ఉందని. తాటి గరికమ్మలతో చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. చూడండి, ఇవి తాటి గరికమ్మలు కాదులే, మామూలు చిక్కలు ఇవి. వేగన్స్ అంటే మీకు ఎవరికో ఇప్పటిదాకా చెప్పలే కదా. మీరు నాన్ వెజిటేరియన్ చూసుంటారు, వెజిటేరియన్ చూసుంటారు. నాన్ వెజిటేరియన్ ఇంకా చికెన్, మటన్, పాములు కానీ ఏ పడితే అవి తింటారు. కానీ వెజిటేరియన్ మటుకి ఓన్లీ వెజిటేబుల్స్ అవే తింటారు. కానీ ఈ వేగన్స్ అన్న వాళ్ళు అయితే ఇంకా అసలు ఓన్లీ వెజిటేరియన్, స్వచ్ఛంగా ఏమైతే పండుతాయో అవే తింటారు. మీట్ నుంచి వచ్చేది కానీ ఏం తినరు. అంటే లైక్ పాలు, పెరుగు ఏమీ తాగరు వీళ్ళు. ఓన్లీ ఏమైతే స్వచ్ఛంగా అయితే పండిస్తారో వాళ్ళనే వెగానిజం అంటారు. ఇక్కడ వచ్చేసి 0 crime rate, 0 వేస్టేజ్ ఉంటుంది. మీ అందరూ వీడియోలో చూసే ఉంటారు ఇక్కడైతే ఎలా ఉంటుందో మొత్తం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఫారినర్స్ ఎక్కువ మంది ఉంటారు. ఫారినర్స్ 60 దేశాల నుంచి వచ్చి ఇక్కడైతే స్టే చేస్తారు. మన పంజాబ్లోనే ఒక అన్న అయితే ఇక్కడ ఉన్నాడు. ఆల్మోస్ట్ 1.5 months నుంచి ఉంటారంట. ఇక్కడ వాలంటరీగా చేయాలంటే 4 days చేయాలి మినిమం. ఇంకా చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మీకు. ఎవరైనా వస్తే కనుక మినిమం 4 days వాలంటరీగా చేయడానికి ట్రై చేయండి. వేరే బయటకు వెళ్తానికి ఏముండదు, ఇక్కడే ఉంటుంది. చాలా బాగుంటుంది. సరే, ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే కనుక లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత కంటెంట్ కోసం మీ అందరి ముందుకు వచ్చేస్తా ఉంటా. మరి చలో బాయ్ బాయ్.